గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే. నేను ఉదయశ్రీ. మోటివేషనల్ స్పీకర్ విజయ బంగారు గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే, బాగున్నారా? బాగున్నాను. నేను ఇన్స్టాలో మామూలుగా ఒక రీల్ చూసినప్పుడు ఇప్పుడు 40 ఇయర్స్ అట్లా ఏజ్ ఉన్న లేడీస్ ఎక్కువగా అంటే మళ్ళీ ఇట్లా జిమ్ స్టార్ట్ చేయడం, వాళ్ళు ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడం, బాగా ఎంజాయ్ చేయడం, ఇలాంటి వీడియోస్ ఎక్కువ చూశాను అనమాట. సో ఒక 40 ఇయర్స్ ఏజ్ వచ్చేసరికి వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది? మీరు అంటే ఒక మోటివేషనల్ స్పీకర్గా ఎంతో మందితో మాట్లాడి ఉంటారు కదా. సో అప్పటికే వాళ్ళకు కిడ్స్ ఉంటారు, అవును. రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో ఇవన్నీ చేసి వాళ్ళు ఎంజాయ్ కావాలి అని అనుకున్నట్లుగా అవును. నేను వీడియోస్ చూశానన్నమాట. సో యాక్చువల్లీ 40 దాటిన వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎట్లా ఉంటుంది? అంటే ఇప్పుడు జనరేషన్ గురించి నేను మాట్లాడటం లేదు. ఇప్పుడంటే వాళ్ళు టైం తీసుకొని మంచి లైఫ్లో అంతా సెటిల్ అయిన తర్వాత చేసుకుంటున్నారు. 28, 29, 30 ఇయర్స్కి చేసుకున్నారు. సో మీరు అన్నది ఏంటంటే టాపిక్ ఏంటంటే అంటే ఒక 10 సంవత్సరాల క్రితము అమ్మాయిలకి ఏం చేసేవాళ్ళు అంటే 18, 19 సంవత్సరాలు రాగానే పెళ్లి చేసేవాళ్ళు. 10th క్లాస్ అయిపోగానే లేకపోతే డిగ్రీ అయిపోగానే అలా పెళ్లి చేసేవాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే పెళ్ళి అయిపోయిన నెక్స్ట్ ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ అంటే ఇదివరకు అంత పెద్ద ఫ్యామిలీ ప్లాన్ చేసుకొని మనం సెటిల్ అయిన తర్వాత పిల్లలు అనేది ఉండేది కాదు. పెళ్లి కాగానే నెక్స్ట్ ఇయరే అడిగేస్తారు అమ్మలక్కలు, ఏంటమ్మా పోయిన సంవత్సరం పెళ్ళింది, ఏం సంగతి అనేవాళ్ళు. సో దాని ప్రకారం వాళ్ళు కూడా తొందరగా పిల్లలను కనేవాళ్ళు. సో వాళ్లకు ఒక 22 ఇయర్స్ వచ్చేటప్పటికి ఉదయశ్రీ వాళ్లకు ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలు ఉండేవాళ్ళు. సో అలాంటి జనరేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. సో వాళ్ళకేంటి ఇప్పుడు 18, 19 సంవత్సరాలు 10, కొంతమంది అయితే ఈ మెచ్యూర్ కాగానే చేసేసేవాళ్ళు పెళ్ళి. ఇంకా కొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే ఇంకా అవ్వకముందే ఫస్ట్ చేసేసి ఒక మాట అనుకొని అయిన తర్వాత సంసారానికి కాపురానికి పంపించేవాళ్ళు. సో అలాంటి కేసెస్లో అమ్మాయిలు ఏం అనుభవిస్తారు కదా, ఏం ఉండదు వాళ్ళకి. సో పెళ్లి కాగానే పిల్లలు కాగానే సంసారం, ఆ పిల్లలు బాగోగులు చూసుకోవడం, వాళ్ళని చదివించడం. సో వాళ్ళకి మీరు అన్నట్టుగా ఒక 35, 40 ఇయర్స్ లోపే లైఫ్లో సగం అయిపోయినట్టుగా ఉంటుంది. ఇంక ఏం ఎంజాయ్ చేయరు వాళ్ళు కదా ఎక్కడికన్నా. అదే ఇప్పుడు జనరేషన్ వాళ్ళు చూడండి 30 ఇయర్స్ 32 ఇయర్స్ వచ్చినట్టు చక్కగా ట్రిప్లకు వెళ్తున్నారు, తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చిన ఉంటున్నారు. సో ఇట్లాంటి వాళ్ళే ఏం చేస్తున్నారంటే ఇప్పుడు నిజంగానే వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్. చక్కగా సో మేము అనుభవించలేదు అప్పుడంతా, మాకు బాధ్యతలు ఉన్నాయి కాబట్టి 40 సంవత్సరాలు, ఇప్పుడు 40 సంవత్సరాలు అంటే ఆ పిల్లలకు దాదాపు ఒక 15, 20 సంవత్సరాలు ఉంటాయి. సో వాళ్ళు కూడా చదువుకుంటున్నారు. సో మాకు ఇప్పుడు ఏం బాధ్యత లేవు కాబట్టి మా లైఫ్ మేము ఏదైతే మిస్ అయ్యామో జీవితంలో అది చక్కగా జిమ్కి వెళ్ళడము, తర్వాత యోగాకి వెళ్ళడము, తర్వాత అందరూ కలిసి అదే సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఒక కిట్టి పార్టీ లాగా చేసుకోవడము, పాజిటివ్గా చక్కగా ఉంటున్నారు. సో వాళ్ళ ఏవైతే కోరికలు నెరవేరలేదో, ఏవి చేయలేకపోయారో లైఫ్లో, సో ఇంకా కొంతమంది నేను చూశాను, నాకు చదువుకోవాలని ఉంటుందండి, చిన్న ఏజ్లోనే పెళ్లి చేసేసారు కాబట్టి నేను చదువుకుంటాను, నేను ఓపెన్ యూనివర్సిటీలో ఎగ్జామ్స్ రాసేవాళ్ళని నేను చాలా మందిని చూశాను. సో అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఉంటున్నారు అనమాట. సో ఇప్పుడు పెళ్లి కాగానే ఏమంటున్నారు, అబ్బా నాకు చిన్నప్పుడు ఇలా చక్కగా చుడీదార్లు వేసుకొని జీన్స్ వేసుకొని అలా ఉండేదండి, ఇప్పుడు అప్పుడే పెళ్ళైపోయింది, పెళ్ళైన తర్వాత ఏం వేసుకుంటాను కాబట్టి నేను ఇప్పుడు అలా ఉంటాను. సో హస్బెండ్స్ కూడా చాలా మటుకు చలో నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అలా ఉండు, అందులో తప్పేమీ లేదు అనేసి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు. సో నౌ దే ఆర్ ఫీలింగ్ హ్యాపీ అనమాట. నేను ఒక అమ్మాయిని చూశాను, ఒక జస్ట్ షీ 35 ఇయర్స్. ఏంటమ్మా బాగున్నాను మేడం, పిల్లలు ఇప్పుడు డిగ్రీ చదువుతున్నారు మేడం. సో ఇప్పుడు నా లైఫ్ నేను ఎంజాయ్ చేస్తున్నాను మేడం, కాలేజీలో ఉన్నప్పుడు ఎలా ఉండేదాన్ని అలా నేను ఎంజాయ్ చేస్తున్నాను మేడం, చక్కగా యోగాకి వెళ్తున్నాను. అమ్మాయిని చూస్తే అసలు పెళ్ళయి అమ్మాయికి 15, 20 సంవత్సరాల పిల్లలు ఉన్నారా అంటే అసలు మనకు నమ్మకం లేదు. అలా ఉంటుంది, అలా చక్కటి స్ట్రక్చర్ మెయింటైన్ చేయడము. అంటే ఇప్పుడు ఇక కొంతమంది ఏం చేస్తున్నారు, అబ్బాయి ఇంకా అంతా పెళ్ళైపోయింది, ఇంకా ఆంటీలం అయిపోయాము, ఇక ఏమీ లేదని చూస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం నిజంగానే చక్కగా వాళ్ళని వాళ్ళు తీర్చిదిద్దుకొని చక్కగా అంటే మెయింటైన్ చేసుకుంటూ, వాళ్ళు నిజంగా బాడీ మెయింటైన్ చేసుకుంటూ, వాళ్ళు ఏమి కోరికలు తీరలేదో అప్పుడు అవన్నీ తీర్చుకొని చాలా పాజిటివ్గా ఉంటున్నారు. కాబట్టి అందరూ
అంటే ఏజ్ ఒక 40 సంవత్సరాలు వచ్చినంత మాత్రాన ఏమి కాదండి. చక్కగా అలాంటి ఆలోచనలు ఎవరికైనా ఉంటే మాకు పెళ్ళైపోయింది, పిల్లలు ఉన్నారు, ఆ డిగ్రీ చదివే పిల్లలు ఉన్నారండి, ఇప్పుడు ఏంటండి ఇలా అని అనుకోకుండా చక్కగా అంటే మీరు మిస్ అయిపోయారు అంటే బికాస్ ఆఫ్ అంటే మీ సిచ్యుయేషన్ ప్రకారం చిన్న ఏజ్లోనే పెళ్ళయింది కాబట్టి సో మీరు ఏమేమి మిస్ అయ్యారో అవన్నీ చక్కగా అనుభవించండి. ఇంకేముంది అంటే ఒక రకంగా వాళ్ళు లక్కీ తెలుసా, నిజంగా 35 సంవత్సరాల్లో పెళ్ళయింది అనుకోండి, పిల్లలు పుట్టేటప్పటికి మీకు 40 సంవత్సరాలు వస్తాయి. ఈ 40 సంవత్సరాలు అంటే ఇంకా నిజంగానే కొంచెం మనుషులు తగ్గిపోతారు. ఇంకా ఆ పిల్లల బాధ్యత తీర్చుకుంటే బదులు ఇప్పుడు ఏంటంటే వీళ్ళు నిజంగా బ్లెస్డ్ అనే అనుకోవాలి కదా. సో వాళ్ళు చక్కగా వీళ్ళు ఎంజాయ్ చేయొచ్చు, వాళ్ళకు కూడా పిల్లలకు బాధ్యతగా ఉంటారు. సో వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటారు, కొంతమంది ఇంకా అంటే వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేస్తారు, వీళ్ళు చక్కగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళ ఫ్రెండ్స్తో ట్రిప్లకు వెళ్ళడము, దాని తర్వాత చక్కగా కిట్టి పార్టీలు పెట్టుకోవడము, వాళ్ళ ఏజ్ వాళ్ళతో వాళ్ళ ఫీలింగ్స్ ఏముందో షేర్ చేసుకోవడము. చాలా మందిని చూశాను ఉదయశ్రీని, నిజంగా మనం అప్రిషియేట్ చేయాల్సిందే. సో లైఫ్ అయిపోయింది ఇంకేమి లేదు అనకుండా, సో దానికి తోడు ఇంట్లో హస్బెండ్ సపోర్ట్ ప్లస్ ఫ్యామిలీ ఎవరైనా ఉంటే సపోర్ట్. ఇంకా పిల్లలు ఏం చేస్తారు, అమ్మ ఇంకా నువ్వు నా బాధ్యతలు తీసుకున్నావు కదా, అయిపోయిందమ్మా, ఇంకా మేము పెద్దవాళ్ళం, మేము నీ లైఫ్లో ఏం మిస్ అయిపోయావో చక్కగా నువ్వు ఎంజాయ్ చేయమని కూడా చెప్తున్నారు. కాబట్టి అంటే ఈ మధ్యకాలంలో పిల్లలు కూడా అమ్మ చాలామంది తల్లిని తండ్రిని ఎంకరేజ్ చేస్తున్నారు. ఒకవేళ దురదృష్టవశాత్తు ఒకవేళ హస్బెండ్ ఒకవేళ విడిపోతే కూడా అమ్మ నువ్వు పెళ్లి చేసుకో అమ్మా, మా కోసం ఎందుకమ్మా, మేము ఎన్ని రోజులు ఉంటామమ్మా నీతో పాటు, పెళ్లి చేసుకో చక్కగాని పిల్లల దగ్గరుండి పెళ్లి చేసి చక్కగా వాళ్ళ లైఫ్ అంటే తల్లి సంతోషంగా ఉంటే ఆ సంతోషాన్ని వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి సో లైఫ్లో 40 సంవత్సరాలు వచ్చినంత మాత్రమే మనం పెద్దవాళ్ళం అయినట్టు కాదండి. ఏజ్ ఈజ్ అంటే ఒక నంబర్ మాత్రమే. మన ఆలోచనలు అనేవి ఎప్పుడు యంగానే ఉండాలి. 40-60 సంవత్సరాలు వచ్చినా కూడా అంటే మనం హెల్తీ, అట్ ది సేమ్ టైం మన హెల్త్ కూడా మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళు సొసైటీలో కానీ రిలేషన్లో కానీ అలా మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడు సూటిపోటి మాటలు కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. బీయింగ్ ఎల్డర్ కిడ్స్ చూడు ఎట్లా ఉంది అని, ఇలాంటివి కూడా ఫేస్ చేస్తూ ఉంటాయి. ఉంటారు కదా. నేను చెప్పనా ఇప్పుడు ఎప్పుడైనా మనము చూసే చూపును బట్టి ఉంటుంది, మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది కదా. మీరు ఇంకొకలాగా ఎందుకు అనుకోవట్లేదు, అబ్బా 40 సంవత్సరాలను చూసావా ఎంత యంగ్గా ఉందో, 20 అసలు ఈవిడికి 20 సంవత్సరాల పిల్లలు ఉంటారే నమ్మకం లేదు, ఎంత చలాకీగా అందరికీ ఎంత హెల్ప్ఫుల్గా ఎంత మెయింటైన్ చేసుకుంటుంది బాడీ అని అనే వాళ్ళకంటే మీరు అన్నట్టుగా సూటిపోటి ఈవిడికి ఇప్పుడు ఇది అవసరమా, డిగ్రీ చదివే పిల్లలు ఉన్నారు, ఈవిడికి ఇప్పుడు జీన్స్ వేసుకోవడం అవసరమా, ఇప్పుడు లిప్స్టిక్ వేసుకోవడం అవసరమా, ఇప్పుడు కటింగ్ హెయిర్ స్టైల్ అవసరమా, ఇవన్నీ మాట్లాడే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళ గురించి నేనైతే అసలు పట్టించుకోను. నా ఎంజాయ్మెంట్, నేనేం మిస్ అయ్యాను నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఎంతవరకు నా వల్ల నేను ఎంజాయ్ చేసినందువల్ల నీ లైఫ్ ఏం నష్టపోవట్లేదు కదా, నువ్వేం. సో నేనేం మిస్ అయ్యానో నేను ఎంజాయ్ చేస్తున్నాను. సో అలాంటి మాటలు అస్సలు పట్టించుకోకండి. మీ లైఫ్ ఏముందో ఒక డిసిప్లిన్గా మెయింటైన్ చేసుకుంటూ చక్కగా మీరు ఏమేమి మిస్ అయ్యారో తప్పకుండా మీరు ఎంజాయ్ చేయండి. ఇంకా మళ్ళీ ఈ అవకాశం రాదు కదా. ఇంకో లక్కీగా నేను చెప్తున్నా, మీరు బ్లెస్డ్. ఎందుకంటే మీ పిల్లల బాధ్యత లేదు మీకు. అదే 30 సంవత్సరాల పెళ్లి చేసుకున్న అమ్మాయికి 31 వచ్చేటప్పటికి ఒక సంవత్సరం పిల్లోడు ఉన్నాడంటే ఎన్నో బాధ్యతలు కదా. 36, 37 ఏళ్ళు వచ్చేటప్పటికి వాడి చూసడానికి మీకు ఓపిక ఉండదు. కాబట్టి నిజంగా వాళ్ళు ఒక రకంగా బ్లెస్డ్ అనే చెప్పాలి. కాబట్టి వేరే వాళ్ళ మాటలు, సూటిపోటి మాటలు ఏమీ పట్టించుకోకండి. మీ లైఫ్లో ఏమి ఎంజాయ్ చేశారో ఒక్కటే గుర్తుపెట్టుకొని డిసిప్లిన్గా ఉండి చక్కగా మీరు లైఫ్ ఎంజాయ్ చేయండి. మంచి విషయం తెలియజేశారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.